ఈరోజు చాలా మంది తల్లుల గురించి నేను చాలా బాధపడుతున్నాను. తల్లులు చిన్న బిడ్డలకి మొట్టమొదటి నుండే బైబిలు విలువ చెప్పడం లేదు, వాక్యము విలువ చెప్పడం లేదు, వాక్యము చదవమని గాని వాక్యం నేర్పించడం గాని ఈ విషయాల్లో చాలా వెనకాల ఉంటున్నారు. ముందు ఏం పెడుతున్నారు? పొద్దున్న లేచిన దగ్గర నుండి చదువు చదువు చదువు, హోంవర్క్ చెయ్యి, ట్యూషన్కి వెళ్ళు. ఇదే తల్లిదండ్రులు వీటి గురించే చూస్తున్నారు గాని అసలైన ఈ బిడ్డలకి ఆశీర్వాదకరమైంది ఏంటి అది గుర్తుపట్టలేకపోతున్నారు. వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వాక్యంలో ఉన్న విలువ ఏంటి అనేది గుర్తుపట్టడం లేదు. చూడండి, యోహాను సువార్త 1:1 అందరికి తెలిసినటువంటి వాక్యము కదా, చదవండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, వాక్యమే దేవుడై ఉన్నాడు. తల్లి, నువ్వు వాక్యాన్ని నేర్పిస్తున్నావా నీ బిడ్డలకి? ఏబిసిడీలు నువ్వు నేర్పిస్తున్నావు కదా. ఎంత రాత్రి పగళ్ళు వాళ్ళ దగ్గర కూర్చొని, ఎంత చిన్న పిల్లలకి, నర్సరీకి వెళ్ళే వాళ్ళకి ఏబిసిడీలు రావడం లేదు అని తల్లికి ఎంత బాధ. అంతేగాని జీవంని వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని నేను నేర్పిస్తే గన ఈ వాక్యము వాళ్ళకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటది, ఎంత జ్ఞానాన్ని ఇస్తుంది వాక్యము. ఈ వాక్యం చదువుతుంటే ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారా. ఈ వాక్యము మరి ఏమై ఉంది మనకి. ఈరోజు నేను మాట్లాడాలని చాలా భారంగా ఉంది నాకు. చూసారా, దీవెనమ్మ గారి తల్లి, మరి మా నానమ్మ ఎట్లా చదువు నేర్పించే వాళ్ళంటే, ఎంతమంది పిల్లలంటే 11 మంది పిల్లలు, 6 ఆడవాళ్ళు, 5 మగవాళ్ళు. ప్రతి బిడ్డకి ఎప్పుడో సంగతి ఇది. మా నానమ్మ అంటే చూడండి ఏ కాలంలో ఉన్నారు. ప్రతి బిడ్డకి ఎట్లా నేర్పించే వాళ్ళు చదువు, అట్లా కాదు నేర్పించేది. బైబిల్ తీసుకొని వచ్చి ఆ అనే అక్షరము వాళ్ళతో దిద్దిచ్చి, ఈ అక్షరము ఈ వాక్యము తెరిచి ఈ పేజీలో ఎక్కడెక్కడుందో మీరు గుర్తుపట్టండి, వెతకండి, ఆ అనే అక్షరం ఎక్కడుంది. అట్లా ఆ ఈ అనేది బైబిల్లో చూసి గుర్తుపట్టండి అని అట్లా నేర్పించారంట వాళ్ళకి చదువు. చూడండి అమ్మా ఎంత జ్ఞానమో. ఒక్కొక్కరు క్లాస్లో ఎటువంటి మార్క్స్ సంపాదించారంటే ఈజీగా వాళ్ళు పెద్ద పెద్ద జాబ్స్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? ఫౌండేషన్ ఏంటి, పునాది ఏంటి? బైబిల్ ముఖ్యము అని మరి నానమ్మ వాళ్ళకి నేర్పించారు. ఇట్లాగా 11 మంది పిల్లలు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఒక మేనత్ అయితే ఇండియాకి బిఈడి చేసింది, ఇండియాలో ఫస్ట్ బిఈడి చేసింది మా మేనత్త. ఇంజనీర్స్, డాక్టర్స్, ఎట్లాంటి చదువు వాళ్ళకి అబ్బిందో చూడండి. ఈ విషయము అనేక మందికి తెలీదు. బైబిల్ని ముందు పెట్టండి అమ్మా. పెద్ద పెద్ద పుస్తకాలు ముందు పెడతారు, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతారు, డిగ్రీలు సంపాదిస్తారు పిల్లలు. ఆదికాండం నుండి ప్రకటన వరకు
వాళ్ళు ఏది ఎక్కడుందో వాళ్ళకి అస్సలు తెలియదు. ఇంజనీర్ అవనియండి, డాక్టర్ అవనియండి, మంచి డిగ్రీలు సంపాదించిన వాళ్ళు అవనియండి, ఇర్మియా అంటే ఇటు ఇటు తిప్పుతారు, గిర్రన తిప్పుతారు, ప్రకటన నుండి గిర్రన తిప్పుతారు, లాటరీ లాగా దొరికితే తీస్తారు. అదా అంత విలువ? కొని చదువు లేదా నీకు? నీ పిల్లలకి చదువు లేదా? డిగ్రీలు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, కానీ అసలైన బైబిల్ మాత్రము మరి ఏదెక్కడుంది, ఏ పుస్తకం ఎక్కడుంది అనేది తెలియడం లేదు. ద్వితీయోపదేశకాండం అంటే ఎతుకుతారు. చూసారా? అందుకని ప్రతి తల్లి కూడా మొట్టమొదట తల్లి నేర్చుకోవాలా. ఆది కాండం నుండి ప్రకటన వరకు టక్కని తీసేయాలా. లాటరీ లాగా ఇక్కడి అక్కడ ఎతకడం కాదు. ఆ రీతిగా ముందు 5 పుస్తకాలు నేర్పించండమ్మా. ముందు నువ్వు నేర్చుకో తల్లి, నీకు రాదు. ఎంత సిగ్గుచేటు. డిగ్రీలు లేవా? నీకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, కానీ ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము చెప్పమ్మా అంటే తెలీదు. చూసారా ఎంత విలువిస్తున్నావమ్మా నువ్వు వాక్యానికి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. చూసారా? మాట్లాడుతున్నావా తల్లి? దేవుడి గురించి నువ్వు చిన్నపిల్లలకి కథలు చెప్పమంటే ఏమి కథలు చెప్తున్నారమ్మా పండుకున్నప్పుడు? కాకి కథ, నక్క కథ, ఇట్లాంటి కథలా? దేవుడు కథలు నువ్వు చెప్పాలా. పండుకున్నప్పుడు కూడా నువ్వు దేవుడు గురించి బిడ్డలకి చెప్తా ఉండాలి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కనికరము కలిగిన దేవుడు. చెప్తున్నావమ్మా? పండుకున్నప్పుడు ఏ బి తర్వాత ఏంటి అని నిద్రపోయే వరకు ఈ చదువే వాళ్ళకి. అందుకనే క్రైస్తవులకి భక్తి అవ్వడం లేదు. కారణం తల్లి నేర్పించడం లేదు. చూసారా? దేవుడు లెక్క అడుగుతాడు. దేనికి నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావు? చదువుకి ఇచ్చావా, వాక్యానికి ఇచ్చావా? ఇది జీవం గల మాటలు. ఇది దేవుడు వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతాడు. ఈ విలువ తల్లి తెలుసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా విలువ లేకుండా జీవిస్తుంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు, మార్పు ఉండదు. రక్షణ అంటారు కానీ అది రక్షణే కాదు. రక్షణ మరి ఆ యొక్క ఫలాలు వాళ్ళలో ఉన్నాయా? ఆత్మ ఫలాలు ఉన్నాయా వాళ్ళల్లో? లేకపోయినా గాని వాళ్ళకేమీ లెక్కలేదు. నా బిడ్డ పరలోకానికి వెళ్తాడా, నా బిడ్డ పరలోకానికి వెళ్ళుద్దా అని తలంపు కూడా రాదు. నా బిడ్డకి పెద్ద ఉద్యోగం రావాలా, ప్రభా ఉద్యోగం ఈ ప్రభా ఉద్యోగం పోకూడదు ప్రభా, అందరు ఉద్యోగాలు పోతున్నాయి ప్రభా, నీకు నామానికి అవమానం రాకూడదు ప్రభా. ఉద్యోగం పోతే అవమానం దేవుడికి. నీ బిడ్డలకి నువ్వు వాక్యము చెప్పపోతే దేవుడికి అవమానమా కాదా? చూసారా? తల్లి లోతుగా నువ్వు పశ్చాత్తాపడాలా నేర్పించనందుకు. చదువు కన్నా ముఖ్యము ఈ జీవము గల మాటలు వాళ్ళల్లో నువ్వు నాటాలా. ఆ చిన్న హృదయాల్లో నువ్వు జీవాన్ని నాటాలా. ఈ పుస్తకాన్ని బట్టే మనము మరణించిన తర్వాత పరలోకమా నరకమా, ఇది నువ్వు ఆలోచించాలమ్మా.
మంచి ఉద్యోగం ఈ ప్రభా, మంచి జీతం ఈ ప్రభా, మంచి ఇల్లు ఈ ప్రభా, మంచి భార్యని ప్రభా, మంచి భర్తని ప్రభా. ఈ కాదమ్మా మనకి ముఖ్యము. అవన్నీ మొట్టమొదట మనం ఆయన నీతి రాజ్యాన్ని వెతికినప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తాయి నీ బిడ్డకి. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఇవన్నీ లేకుండా, దేవుని రక్షణ, లోతైన రక్షణ లేకుండా నీ బిడ్డ మారుమనసు పొందిందమ్మా? పొందింది. చూస్తే ఒక రాక్షసి, ఇంట్లో ఒక రాక్షసి, బయట రంబలాగా ఉంటది. చూసారా? తల్లి ఏం పట్టించుకోదు. తల్లి దేవుని ఎదుట మరి జవాబు చెప్పాల. నీకు ఈ బిడ్డల్ని ఇచ్చాను నా కోసరం పెంచమని. నా గురించి చెప్పకుండా లోకాన్ని గురించి నువ్వు చెప్తా, నువ్వు లోకాన్ని వాళ్ళకి నేర్పిస్తా ఉన్నట్లయితే మరి వాళ్ళు ఏమి నేర్చుకుంటారమ్మా? బైబిల్ అనేది కొంతమంది ఒక నావల్ లాగా చదువుతారు, ఒక స్టోరీ లాగా చదువుతారు, కొంతమంది చదవాలి కాబట్టి చదువుతారు. అమ్మో చదవకపోతే మా అమ్మ అడుగుద్ది, ఏదో ఒకటి చదివేసి గబగబా చదివానని చెప్పేస్తాం. కాదు, బైబిల్లో మర్మాలు ఉన్నాయి, బైబిల్లో ఆశీర్వాదం ఉంది, బైబిల్లో జీవం ఉంది, బైబిల్లో స్వస్థత ఉంది, బైబిల్లో నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాయి బైబిల్. అది నీకు తెలిస్తే నీ బిడ్డలకి నువ్వు నేర్పిస్తావు. చదువు 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 కాదమ్మా, బైబిల్ నువ్వు నేర్పిస్తావు. ఒక ఆయన పొలాలు, ఆయనకి ఏమి తలాంత్ ఉందంటే, ఎటువంటి పొలం ఇచ్చినా గాని, అది వరకు నేను చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆయనకి పొలం ఎటువంటి పండనటువంటి పొలం ఇచ్చినా గాని దున్ని 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 చక్కగా అది పండేలాగా చేసే ఆ టాలెంట్ ఉంది ఆయనకి. అంత కష్టపడతాడు. ఎంతో మందికి పొలాలు బాగు చేస్తున్నాడు గాని ఈయనకొక్క ఎకరం పొలం కూడా లేదు. కానీ ఈయన ఎప్పుడు బాధపడుతుంటాడు, నాకు గాను ఒక్క ఎకరం పొలం ఉంటే గాన నేను చక్కగా పండించుకొని నేనెంతో చక్కగా మరి చేసుకోగలను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అయితే కష్టపడతాను, డబ్బులు సంపాదించి ఒక్క ఎకరం అన్నా నేను కొనుక్కుంటాను అని చెప్పి ఆయన డబ్బులు సంపాదించి ఎక్కడో, అంటే ఊరు బయట అయితే తక్కువ ఖరీదు కదా, బయట కొనుక్కుంటాడు ఒక ఎకరము. చూడ్డానికి అన్ని రాళ్ళు ఉంటాయి. ఏముందిలే, ఈ రాళ్ళన్నీ తీసి పడేసి నేను చక్కగా చేసి పండిస్తాను అనే ఆశతోటి తక్కువ ఖరీదులో వస్తుంది కాబట్టి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఇంకా పొలము ఇంకా దున్నాలి కదా, రాళ్ళు తీసేయాలి కదా, అంత శుభ్రం చేయాలి కదా, కాబట్టి స్టార్ట్ చేసి పొలాన్ని అన్ని రాళ్ళు తీసేస్తున్నాడు. కుప్పలు ఉట్టి రాళ్ళు తప్ప ఎక్కడ సరైనటువంటి భూమి కనపడడం లేదు. ఎంత నిరుత్సాహం అయిపోయిందంటే ఆయనకి, ఇంకా ఏం చెయ్యాలో, ఉన్న డబ్బులన్నీ ఆ పొలం అని చెప్పి కొనుక్కున్నాడు, ఖర్చు చేసేసాడు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వస్తే, ఏంటి ఇంత దిగులుగున్నావు అంటే, ఏం చేయను, నాకున్న డబ్బులన్నిటితోటి నేను పొలాన్ని కొన్నాను, తీరా చూస్తే ఆ పొలంలో అన్ని రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు అక్కడ అని చెప్పాడు. సరేలే, నువ్వు ఇంత పొలాన్ని ఇంతమందికి నువ్వు చేసావు, నీ పొలంలో రాళ్ళు ఉన్నాయి అని చెప్తున్నావు, సరే పద మనం చూద్దాము ఏంటో అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళాడు.
ఆయన్ని తీసుకొని వెళ్ళి, ఇదిగో చూడు ఎన్ని రాళ్ళు ఉన్నాయో అని అంటే, ఆయన వంగి ఒక రాయి తీసుకున్నాడు. ఒక రాయి తీసుకొని దాన్ని చూస్తా ఉన్నాడు. ఆయన రాళ్ళ గురించి ఆయనకి జ్ఞానం ఉందంట. అందుకనే నా పొలంలో రాళ్ళు ఉన్నాయి అంటే పద చూద్దాం అన్నాడు. ఏమి రాళ్ళయి, మనం కనుక్కుందామా, ఏంటయ్యి, ఎందుకు అన్ని రాళ్ళు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి ఆ పొలంలో ఒక రాయి తీసి చూస్తే అది సరిగ్గా దాన్ని శుభ్రము చేసి, మరి ఆయనకి అర్థమైపోతుంది ఆ రాయి ఏంటని. ఆ రాయి విలువైనటువంటి రాయి అంట. ఒక్క రాయి ఉంది అక్కడ, ఎన్ని రాళ్ళున్నాయి. అప్పుడు ఫ్రెండ్కి చెప్పాడంట, రేయ్ ఈ మామూలు రాళ్ళు కాదురా, నువ్వు వెంటనే ఫెన్స్ వేసేసాయి దీని చుట్టూరు. ఒక్క రాయి కూడా నువ్వు బయటికి ఎవ్వరు దొంగిలించడానికి వీల్లేదు. ఈ రాయిని మనము సరిగ్గా ట్రీట్ చేసినట్లయితే అదొక రత్నంగా మారుద్ది అని చెప్పగానే ఎంత సంతోషమైపోయి వెంటనే చుట్టూ కంచేసేసాడు. ఎవ్వరు లోపలికి రావడానికి వీల్లేదు. ఎంత ధనవంతుడైపోయాడు. ఒక్కొక్క రాయి ఎంత విలువైనటువంటి రాయి. అది వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తే ఆయనకు అర్థమైంది. లేకపోతే ఈ రాళ్ళన్నీ తీసుకుని వెళ్ళి అక్కడో పడేసి తవ్వి పొలంగా చేసుకుందాం అనుకున్నాడు. అది బైబిల్. నీకు బైబిల్ ఒక పుస్తకం లాగా నువ్వు కనపడచ్చు గాని దాంట్లో ఎన్ని మర్మాలు ఉన్నాయో నీకు తెలీదు. మరి నువ్వు చదివితేనే, దేవుడు పాదాల దగ్గర కూర్చొని అడిగితేనే నీకు వాగ్దానాలు దొరుకుతాయి. ఎప్పుడన్నా వాగ్దానాలు పొందావా తల్లి? ప్రతి బిడ్డ కోసము ప్రార్థిస్తున్నావా? ఊరికే ఆశీర్వదించు ప్రభువా అని నువ్వు అడుగుతున్నావు గాని ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? బైబిల్లో నుండి ఆశీర్వాదం వస్తుంది. ఈ యొక్క వాక్యం ఏంటి? 119, 105 చదవమా? కీర్తనలు 119, 105 త్వరగా ఈ చదవాలి. వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా? పాదములకు దీపము వెలుగై ఉన్నది. నీ బిడ్డలకి ఈ వాక్యము వెలుగై ఉంది. చీకట్లో వాళ్ళు సంచరించరు. అంత ఆశీర్వాదం ఉంది వాక్యంలో. మరి ఇర్మియా 5:14, ఇర్మియా 5:14 చదవమ్మా. సైన్యములకు అధిపతి దేవునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. చూసారా? వాక్యము అగ్ని వంటిది. అగ్ని లాంటి వాక్యము నీ నోట్లో ఉండాలా. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటోళ్ళని కాల్చేయాల. మనలో ఉన్నటువంటి మస్టంతా కాలిపోవాలా వాక్యము చదువుతుండగా. మరి ఆ వాక్యము మనల్ని మార్చేస్తుంది. ఒక సాక్ష్యం వింటున్నాను. ఖూనీ చేసి అన్యాయంగా ఒకరిని చంపేసి జైల్లో పడ్డాడు. జీవితము చాలా భయంకరమైన జీవితము. 13 సంవత్సరాల నుండే అన్ని అలవాట్లు ఉన్నాయంట. చూడండి, తల్లిదండ్రులు విసిగిపోయారు. ఇంట్లో ఉన్న అక్క, అన్నలు అందరూ విసిగిపోయారు. 3 అన్నలు, ఒక అక్క, ఈయనకి అందరూ విసిగిపోయారు. ఇంట్లోంచి పారిపోయాడు. ఏదో చేయగలను అని పారిపోయాడు. కానీ ఒక అడుక్కుండేవాడిగా తయారయ్యాడు. తర్వాత మరి ఇంకా ఆ ఆకలికి తట్టుకోలేక ఇంటికి వచ్చేశాడు.
వాళ్ళమ్మ ఇంటికి వస్తే వాళ్ళమ్మ గుర్తుపట్టలేదంట, అడుక్కుండే వాళ్ళలాగా ఉందంట. ఎవరు బాబు నీకేం కావాలా అని అడిగిందంట ఇంటి ఎదురుగుండా నిలబడితే. అంత గుర్తుపట్టకుండా 5 సంవత్సరాలకో ఏమో వచ్చాడంట. మా కొడుకు చచ్చిపోయాడు, హిందువులు మా కొడుకు చచ్చిపోయాడని చెప్పి దినం కూడా చేసేసుకున్నారంట వాళ్ళు. ఎప్పుడైతే అమ్మా అని పిలిచాడో గుర్తుపట్టి వాటేసుకొని, బాబు నువ్వు చచ్చిపోయావు అనుకున్నాము, తిరిగొచ్చావా అని సంతోషంగా, అసలు కొడతాడు అనుకున్న వాడిని అంత ప్రేమించారు. ఇంట్లో ఎవరు లేరు, చక్కగా స్నానం చేయించి అన్నం పెట్టి పండుకోబెట్టి ఇంత చేసింది తల్లి. వాళ్ళ అన్నలు అన్నలు వచ్చి చూసి, రే నువ్వు ఇంకా బ్రతుకున్నవారా, దినం కూడా చేసేసుకున్నావు, చచ్చిపోయావని అందరికీ చెప్పేశాం, అయినా పర్వాలేదు, ఇక మీదట నువ్వు అట్లాంటి పనులు చెయ్యొద్దు అని ఇంట్లో పెడితే ఇంకా తాగాలని ఆశ, గుట్కా వేసుకోవాలని ఆశ. అమ్మా నేను ఉండలేకపోతున్నాను, ఇవన్నీ నాకు అలవాటు అయిపోయిందంటే వాళ్ళ అన్నలు, సరేరా మీకు కావలసిన డబ్బులు ఇస్తాము, నువ్వు మాత్రం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళొద్దు, నువ్వు ఉండు, నువ్వు మాకు కావాలి అని పాపం ఆ అబ్బాయికి కావలసినటువంటి తాగుడికి గుట్కాకి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట. అది మార్చిందా అబ్బాయిని? ఇంకా ఎక్కువ, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని లేదు అని చెప్పి ఎంత ఇంట్లోకి ఎన్ని పోట్లాట్లు తెస్తున్నాడంట. తాగి అందరినీ కదిలించుకొని వాళ్ళని కొట్టి ఇంత తలనొప్పి అయిపోయాడు. ఆఖరికి బాగా తాగి వాళ్ళ ఫ్రెండ్నే మాట వచ్చి వాళ్ళ ఫ్రెండ్నే చంపేశాడంట. ఏంటి ఆ ఫ్రెండ్ని తిడితే వాడెళ్ళి బోండాలు కొట్టే కత్తి పట్టుకొని వచ్చాడంట. చూడు నిన్నేం చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ వాణ్ణి గట్టిగా పట్టుకొని ఆ కత్తి లాగి ఈ అబ్బాయి తలకాయని నరికేశాడంట, చంపేశాడు. అప్పుడు ఎవరో చెప్తున్నారు, మీ అబ్బాయి ఎవరినో చంపాడంట అంటే వాళ్ళ అక్క పరిగెత్తుకొని వచ్చి చూసి, ఏంటి తమ్ముడు నువ్వు చేసిన పని అని అందరూ వచ్చేసారు. పోలీసు వస్తే అక్క అన్నదంట, నేనే చంపానండి అన్నదంట. చూడు వాళ్ళక్క అంత ప్రేమ ఈ అబ్బాయి అంటే. అమ్మాయిని అరెస్ట్ చేశారు. తర్వాత వచ్చి అందరు కలిసి చంపారంట, మీ అన్నలేరు, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తానని 3 అన్నలను కూడా అరెస్ట్ చేశాడంట. చూడండి ఎట్లా 3 అన్నలు కాదు, 2 అన్నలు, 3 వాళ్ళు, ఈ అబ్బాయి ఒకడు. అందరినీ తీసుకొని వెళ్ళి జైల్లో వేసేశారు. వాళ్ళందరికీ ఉరిశిక్ష వేయబోతున్నారు. ఈ అబ్బాయి ఏమో ఏడుస్తున్నాడు, నన్ను బట్టి మీరు కూడా వచ్చేసారే అని ఏడ్చి 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 ఎంత ఏడ్చాడు. కానీ వాళ్ళకి బాగా కోపం వచ్చి, మేము నీ ముఖమే చూడము, ఇంతగా ప్రేమిస్తుంటే నువ్వు ఇట్లా చేసి ఆఖరికి మమ్మల్ని కూడా చచ్చిపోవడానికి మమ్మల్ని జైలుకి తీసుకొచ్చావా అని చెప్పి, మేము ఈ అబ్బాయి దగ్గర ఉండము, మేము వేరే స్థలంలో ఉంటామని చెప్పి వేరే రూమ్ లో వాళ్ళని వేశారు. ఈ అబ్బాయి ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఒకటే ఏడుపు ఏడుపు ఏడుపు, ఇంకా నడవలేకపోతున్నాడంట. ఏంటి అని అనుకుంటే ఒక కిడ్నీ పాడైపోయిందంట. చీము పోసి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అమ్మ చూసి, నువ్వు బాగుపడవు, చనిపోతే అక్కడ మామిడి తోట 10 మామిడి తోట ఉంది, అక్కడ నిన్ను పాతేస్తారు. ఈయనకేం అర్థం కాల, ఏంటి మామిడి తోట, నంబర్ 10 ఏంటి, జైల్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతే అక్కడ పాతేస్తారంట. నీకు అదే గతి, నువ్వు చిన్నోడివి, మరి ఈ పరిస్థితి నీకు వచ్చింది, జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఇంకా ఎంత నడవలేకపోతున్నాడంట. ఏడుస్తున్నాడు. అన్నం ఏం పెడతారమ్మా? వాళ్ళకి 2 పూట్ల పెడతారు గాని అది ఉప్పు ఉండదు, కారం ఉండదు. అట్లాంటి అన్నం పెడతారంట. జైల్లో ఉన్నటువంటి ఒక ఆయన చూశాడంట. ఎందుకు బాబు నువ్వు ఇట్లా ఏడుస్తున్నావు? ఆయన కూడా ఖైదీయే. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నా పరిస్థితి ఇట్లా, నేను చంపాను, మా వాళ్ళు ఎంత ప్రేమించారు, ఆఖరికి వాళ్ళని కూడా జైలుకి తెచ్చానని ఏడుస్తుంటే ఆయన అన్నాడంట, నిన్ను రక్షించేది ఒకే ఒక్కరు. ఎవరండి వాళ్ళు అంటే, వాళ్ళు నిన్ను రక్షిస్తారు. ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పాడంట. ఆయన గురించి నాకు తెలీదు, నీకు తెలియపోయినా పర్వాలేదని ఒక బైబిల్ ఇచ్చాడంట. బైబిల్ ఇచ్చి ఇది నువ్వు చదువుకో. 7వ క్లాసు వరకే చదివాడు. కానీ ఆ బైబిల్ చదువుకుంటుంటే అసలు ఒకటే కన్నీరు కన్నీరు కన్నీరు. తన పాపాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. చూసారా వాక్యము ఎట్లాంటి వాళ్ళనైనా సరే వాక్యము కాల్చేస్తుంది, అగ్ని వంటిది. ఆయన పాపాలన్నీ కాలుస్తున్నాడు. తర్వాత ఆయన ఆ నొప్పంతా పోయిందంట. మామూలుగా నడుస్తున్నాడు, నడవగలుగుతున్నాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మ చెప్పిందంట, నువ్వు ఇక్కడ కాదు ఇంకో చోటుకెళ్ళు, అక్కడ ట్రీట్మెంట్ నీకు దొరుకుద్దని చెప్పి అక్కడ కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ స్వస్థపరిచింది దేవుడు. స్వస్థత పొందుకున్నాడు. తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఎక్కడమ్మా ఎవరు ప్రసంగం చేశారు? ఎవరైనా చేశారా ప్రసంగం ఆయనకి? అసలు యేసయ్య గురించి ఆయనకి తెలుసా? ఒక్కటే బైబిల్ తీసి చదువుతున్నాడు, రాత్రింబగళ్ళు చదువుతున్నాడు. తన పాపాలన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. తన్ని పరిశుద్ధపరుస్తుంది వాక్యము. వెలుగు, చీకట్లో ఉన్న వాడికి వెలుగు పుడుతుంది. ఆఖరికి ఆయన ఎట్లా బయటకు వచ్చాడో తెలీదు. వాళ్ళందరూ కూడా 2 వచ్చి వాళ్ళ పేర్లు పిలిచారంట. మరి ఎట్లా జరిగిందో తెలీదు గాని అందరు బయటికి వెళ్ళిపోయారు, విడుదల పొందారు. అప్పటి నుండి అబ్బాయి భక్తుడైపోయి పెద్ద సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదమ్మా మార్చింది? బైబిల్. ఆయన్ని కాల్సింది ఏది? ఆయన పాపపు జీవితాన్ని కాల్సింది ఏది? అగ్ని వంటి మన బిడ్డలకి ఏ బలహీనత ఉందో చదువుకుంటే గాని ఆ బలహీనతను దేవుడు కాల్చేస్తాడు. పాపిని పరిశుద్ధంగా చేయగలిగినటువంటి పరిశుద్ధమైన గ్రంథము. ఇర్మియా 23:29 చదువమ్మా. ఇది ఎటువంటిది? ఈ గ్రంథం ఎటువంటిది? ఇర్మియా 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? చూసారా ఎంత బండ మనసాక్షి అయినా సరే ముక్క చెక్కలు చేసేటువంటి వాక్యము. బండలను పగలుగొట్టు సుత్తె వంటిది కాదా? చదివినప్పుడు మన బలహీనతలు అన్ని కూడా దేవుడు పిప్పి చేసేస్తాడు. ఎట్లాంటి బండ మనసాక్షి అయినా సరే మార్చేస్తాడు. ఖూనీగా ఉన్నటువంటి వాడు మరి ఎట్లా మారాడమ్మా? ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఒక్క బైబిల్ పట్టుకొని చదివాడు, నమ్మాడు, గంటలు చదివాడంట. మరి ఎట్లాంటి ఆశ వచ్చింది చూసారా? ఎఫెసీ 6:17 చదువమ్మా. ఈ వాక్యము ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఊరికే ఒక పుస్తకం కాదమ్మా, ఇది ఒక పుస్తకం కాదు. ఎఫెసీ మరియు రక్షణను శిరస్రావణమును
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూసారా? ఆత్మ ఖడ్గము. నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు అదొక ఖడ్గములాగా తయారవుద్దంట. ఇది ఆత్మ ఖడ్గము. ఎందుకు? అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు వాక్యాలు ఉచ్చరించి ప్రార్థన చేసేది ఎందుకు? పాములను తేళ్లను త్రొక్కుటకు, శత్రు బలం అంతటి మీద మాకు అధికారం ఇచ్చి ఉన్నాడు, ఏది అంత మాత్రము హాని చేయదనే వాగ్దానాన్ని అట్లా మనము మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు అది ఒక ఖడ్గములాగా వెళ్ళి ఆ శాతాన్ని కొట్టేస్తుందంట. చూసారా? ఆత్మ ఖడ్గం ఇది. ఇది నీ చేతుల్లో ఉంటుందా? నీ బిడ్డల చేతుల్లో ఉంటుందా? గుడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తున్నారమ్మా? సెల్ ఫోను. సెల్ ఫోన్ ఉంది నాకు. సెల్ ఫోను నా బైబిల్. నేను సెల్ ఫోన్లో చూసుకుంటానులేండి. సెల్ ఫోను బైబిలా నీకు? ఏమా? సెల్ ఫోన్లో వాక్యము. వాక్యంతో పాటు ఏమున్నాయి సెల్ ఫోన్లో? పాట పాడతాం మనము, బైబిల్ అని పాట పాడతాము. సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని పాడగలవా నా బైబిల్ అని? దాంట్లో భయంకరమైనటువంటి సినిమాలు ఉంటాయి, భయంకరమైనటువంటి ఆటలు అన్నీ ఉంటాయి. అది నీ బైబిలా? బైబిల్ పట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళడం నీకు ఆశీర్వాదము. కీర్తన 149 9వ వచనం చదువమ్మా. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. భక్తులందరికీ ఘనత ఇదే. రెండంచులు గల ఖడ్గము. ఏంటిది? రెండంచులు గల ఖడ్గము. భక్తులందరికీ ఘనత తెచ్చేటువంటి ఈ గ్రంథము నీ బిడ్డల చేతిలో ఉంటుందమ్మా. తల్లి, ప్రతి బిడ్డకి నువ్వు బైబిల్ కొనియాలా, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలా. సెల్ ఫోన్తో కాదు. సెల్ ఫోన్లో అన్ని రకరకాలు ఉంటాయి, అది కాదు, అది బైబిల్ కాదు. చూసారా? కాబట్టి తల్లిగా నువ్వు జాగ్రత్తగా చూడు. వాళ్ళ చేతుల్లో రెండంచులు గల ఖడ్గం ఉందా లేదా? వాళ్ళ హృదయంలో వాక్యం ఉందా లేదా? ఈ వాక్యము చదివేటప్పుడు మన పాపాలన్నీ దేవుడు చూపిస్తాడంట. యాకోబు 1 ఎవడైనను వాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చాలు. కాబట్టి ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకోను మనిషిని పోలి ఉన్నాడు. వాక్యం చదువుతుంటే నీలో ఉన్న తప్పులన్నీ నీకు అద్దంలో చూసినట్టు కనిపిస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? మూసేసి వెళ్ళిపోతావు. వాటిల్ని సరి చేసుకో. నువ్వు ధన్యురాలు అవ్వవు. దాన్ని సరి చేసుకుంటేనే. వాక్యం వింటావు, వదిలేస్తావు. మంచి వాక్యం చెప్పారమ్మా అంటావు, వదిలేస్తావు. అద్దంలో చూసుకుంటున్నావు, నీకు ఏమేమి మచ్చలు ఉన్నాయి నీ ముఖం మీద, ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మస్సు ఉంది నీకు కనిపిస్తుంది. కానీ నువ్వు దాని గురించి ఏం పట్టించుకోవడం లేదు. ఇది ఒక అద్దము. పట్టించుకున్నట్లయితే పశ్చాత్తాపడి
దేవుని పాదాలని నువ్వు పట్టుకుంటావు. నీకు ఈ యొక్క వాక్యము అద్దంలాగుందా? నువ్వు చూసుకుంటున్నావా? దేవుడి వాక్యాలు చదివినప్పుడు నీకెట్లాంటి ఆశీర్వాదము ఉంటదమ్మా? వాక్యం చదవండి 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 అని ఎందుకు చెప్తాము? రోమా 10:17 ఏం ఆశీర్వాదం ఉంది? ఎందుకు చదవాలా ఈ వాక్యము? చదవమ్మా. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చూసారా? ఈ వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుద్ది. వినాలా? వాక్యం వింటున్నావా? వాక్యం వింటున్నావా? నిద్రపోతున్నావా? వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎంత చీకటది ఏమా! బైబిల్ తెరుస్తారు, బైబిల్ మీద పండుకొనే నిద్రపోతుంటారు. చదవలేరు, చదవనివ్వడు సాతానుడు. కాబట్టి చదివే వాళ్ళు నువ్వు సరిగ్గా చదివినట్లయితే వినుట వలన నువ్వు ఎట్లాంటి విశ్వాసము, ఏంటి ఆ విశ్వాసము? ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టుగా నువ్వు నమ్ముతావు. దేవుడు అక్కడ కార్యాలు నువ్వు జరగపోయినా గాని నువ్వు నమ్ముతావు, అది జరిగేటట్టుగా అవుతుంది. అది విశ్వాసము. డాక్టర్లు చెప్తారు నువ్వు బ్రతకవమ్మా అని చెప్తారు, కానీ నువ్వు విశ్వసించి లేదు నా దేవుడు బ్రతికిస్తాడు. ఎన్ని సాక్ష్యాలు వింటున్నారమ్మా? నా దేవుడు బ్రతికిస్తాడని నమ్మినటువంటి వాళ్ళు బ్రతుకుతున్నారు. చూసారా? మరి పాపము మన వాక్యము మన పాపమునకు దూరం చేస్తుందంట. బైబిల్ చదివితే బైబిల్ నిన్ను పాపానికి దూరం చేస్తుంది. బైబిల్ చదవనట్లయితే పాపము బైబిల్ని దూరం చేస్తుందంట. చూసారా? 119:11 కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా? మన హృదయంలో వాక్యాన్ని దాచిపెట్టుకున్నప్పుడు, హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు మనము పాపం చెయ్యము. బైబిల్ చదవకుండా ప్రార్థన చేయనటువంటి వాళ్ళు ఎట్లాంటి పాపాలు చేస్తున్నారమ్మా? ఎందుకంటే మనసాక్షి లేదు. చూసారా? మంచి మనసాక్షిని ఇస్తాడు దేవుడు, పాపానికి దూరం చేసేస్తాడు. అందుకనే మన హృదయంలో మనము వాక్యాన్ని దాచిపెట్టుకోవాలా, చూసుకుంటా ఉండాలా. వాక్యం మర్చిపోకూడదు. ఈ వాక్యం ఎక్కడుంది? ఓహో ఇక్కడుందా? 10 సార్లు చూసుకో. ఆ వాక్యం నీ హృదయంలో ముద్రించలాగున్నా నువ్వు చూసుకో. ఆ వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తదంట. యోహాను 8:32. యోహాను 8:32. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ. కాదమ్మా, మళ్ళీ చదువు. స్వతంత్రులుగా అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయు. చూసారా? స్వతంత్రం వచ్చేస్తుంది. పాపం చేసే వాళ్ళందరికీ భయపడుతుంటారు. అమ్మో వాళ్ళు చూసారేమో, అమ్మో వీళ్ళు చూసారేమో, ఆయన నేను పాపిని కదా, నేను రాను, వాక్యం వినడానికి నేను రాను, నేను పాపిని. నీ పాపము నిన్ను గుచ్చుతా ఉంటది, గిల్టీగా ఫీల్ అవుతావు. నువ్వు వాక్యం దగ్గరికి రానికుండా చేస్తాడు సాతానుడు. కానీ ఈ వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తదంట. మనం వచ్చి పాపాలు ఒప్పుకున్నప్పుడు స్వతంత్రులం అయిపోతామంట. ఇంకా ఏమి భయం లేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. ఎవరికి నువ్వు భయపడిన అవసరం లేదు. దొంగగా ఉండనవసరం లేదు. సరే, దాక్కొని ఉండనవసరం లేదు.
ఇంకా ఈ వాక్యము మనల్ని స్వస్థపరుస్తుందంట. 119, 130 కీర్తన 119. నీ నీ వాక్యము వెల్లడి అడుగుతోడని వెలుగు కలుగును. తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. 107, 20 చదవండి, చదవమ్మా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆ తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చూసారా, వాక్యం చదువుతా ఉండగానే స్వస్థత వచ్చిందని మనము ఎంతమంది సాక్ష్యాలు విన్నామమ్మా. ఎంతమంది చెప్తున్నారు సాక్ష్యాలు. వాక్యము చదువుతుండగానే నేను బాగైపోయాను. కాబట్టి ఈ వాక్యము తల్లి నువ్వు నీ బిడ్డకి నేర్పించు. చిన్నప్పటి నుండే వాక్యము చదువు 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 కాదు, వాక్యము. ముందు వాక్యము, తర్వాత చదువు. అన్ని దేవుడిస్తాడు. చెప్పాను కదా, ఏ రీతిగా వాళ్ళు బైబిల్లో నుండి నేర్చుకున్నప్పుడు ఎక్కడ లేని తెలివి వాళ్ళకి దేవుడిచ్చాడు. ఎందుకు? బైబిల్కి ప్రాముఖ్యత ఇచ్చింది తల్లి. బైబిల్లో చూపించి నేర్పిస్తుంది. ఎవరికన్నా వస్తుందమ్మా అట్లాంటి ఐడియా ఏమా? కానీ ఆ తల్లికి చూడు ఎట్లా ఐడియా వచ్చిందో. ఊరికే పలక పట్టుకొని రాయి 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 అని కొట్టి, ఇది తప్పు రాసావని కొట్టి. పిల్లలకి చదువు రాపోతే గాన నువ్వు కొట్టద్దు, మోకరిచ్చి ప్రార్థన చెయ్యి. ప్రభువా, నాది తప్పు, నా బిడ్డకి నేను దేవుడి గురించి చెప్పలేదు, వాక్యము నేర్పించలేదు, వాక్యం కంటత పెట్టించలేదు, నాది తప్పు. నా బిడ్డలో ఈ పాపాలు కనిపిస్తున్నాయి అంటే నాది తప్పు. చెప్పు. వాళ్ళు పెద్దోళ్ళైనా సరే, బాబు రక్షణ అంటే ఇది, అమ్మా రక్షణ అంటే ఇది, లోకస్తురాలుగా ఉండద్దు, లోకాన్ని మనం ప్రేమించకూడదు. నేను సరిగ్గా మీకు వాక్యం చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు, చదువుకోండి అని తల్లిగా నువ్వు చెప్పాలా. వాళ్ళకి తెలిసినప్పుడే తెలుసుకుంటారులే, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇంకా నేనేం చెప్పను. ముసల్దాను అయినా గాని నువ్వు చెప్తానే ఉండాలా. నీ బిడ్డలు మారకపోతే ఒక దినమున మారతారు. బైబిల్కి ప్రాముఖ్యత నువ్వు ఇచ్చినట్లయితే నీ బిడ్డలు బ్రతుకుతారు. నీ బిడ్డల చుట్టూరు కంచి ఉంటది, ఆరోగ్యం ఉంటది, కంట్రోల్లో ఉంటారు. ఎన్ని గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయమ్మా వాక్యం ద్వారా. అర్థమవుతుందా? వాక్యానికి నువ్వు విలువిస్తున్నావా? లోకరీతిగా చదువుకి విలువిస్తున్నావా? డిగ్రీలకి, మరి ఉద్యోగాలకి నువ్వు విలువిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవుడివి, తల్లి ఎంత నేర్పించాల బిడ్డలకి ప్రభువా. మరి వాక్యముతో పెంచినట్లయితే వాళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోరు. తప్పుడు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండదు. తప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళని కంట్రోల్లో తీసుకోకుండా కాపాడుతారు. వాక్యంలో ఎంత ఆశీర్వాదం ఉంది ప్రభువా. తండ్రి క్షమించండి, చిన్నప్పటి నుండి వాక్యము నేర్పించకుండా చదువు 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 అని చెప్పి మంచి చదువులు చదివిస్తున్నారు, కానీ ఎట్లా ఉండాలా, వాళ్ళ జీవితం ఎట్లా ఉండాలా అనేది వాళ్ళు కొంచెం కూడా ఆలోచించకుండా పెరిగిపోతున్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, బిడ్డల్ని కంటున్నారు, అన్ని అయిపోతున్నాయి ప్రభువా. వాక్యము మాత్రము ఎక్కడ స్థానం లేకుండా అయిపోతుంది. నా దయగల ప్రభువా, నీ వాక్యము రెండంచులు గల ఖడ్గము ప్రభువా. నీ వాక్యము వెలుగై ఉన్నది, నీ వాక్యము స్వస్థపరచు వాక్యము. ఇవన్నీ ప్రభువా మేము వాక్యంలో ఉన్న విలువేంటి గ్రహించుకోవడానికి ఈ వాక్యాన్ని బట్టే మేము ఎత్తబడతాం ప్రభువా.
నా దయగల తండ్రి, రెండవ రాకడ సమీపంగా ఉంది ప్రభా. మరి ఈ యొక్క లోకము ముగింపు సమీపంగా ఉందని ఎన్నో సూచనలు మేము చూస్తున్నాము. తల్లిగా మరి ప్రభా మేము ఎక్కువ ప్రార్థన చేయడానికి, బిడ్డలకి ఈ వాక్యము నేర్పించడానికి సహాయం దయచేయండి. కన్నీటితో నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి సహాయం చేయండి. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారో అవన్నీ పొందుకుంటున్నాం, కానీ కృతజ్ఞత హృదయం లేదు, తగ్గించుకునే హృదయం లేదు. నేనే నీతిమంతురాలను అనేటువంటి వాళ్ళు ప్రభా ఎంతమంది ఉన్నారు నా తండ్రి. రాత్రింబగళ్ళు నేను ప్రార్థన చేస్తుంటాను. ఎవరికి చేస్తున్నావు? ఆ ప్రార్థనలు ఎవరు వింటున్నారు? ఆ ప్రార్థనలకి జవాబు ఎవరిస్తున్నారు? నువ్వు మారకుండా చేసినట్లయితే, నీలో మార్పు లేకుండా ఇంకా అవకతవకలుగా ఉండి, ఇంకా అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, ఇంకా దొంగతనం చేస్తూ ఈ రీతిగా ఉంటే ఎవరు నిన్ను నడిపిస్తారమ్మా? ఎవరు నీకు వాగ్దానాలు ఇస్తారు? వెలుగు దూత, క్రీస్తు వలె నటించేటువంటి వెలుగు దూత నిన్ను నడిపిస్తాడు. అది నీకు ఈ పాటికి తెలిసిపోవాలా. దాని నుండి నువ్వు తప్పించుకోనట్లయితే నిన్ను కట్టేసి నరకానికి తీసుకొని వెళ్ళిపోతాను. కాబట్టి ప్రభువా, మేము తండ్రి గ్రహింపును, నీ వాక్యము మాకు తెలివిని దయచేస్తుంది ప్రభువా. అందుకొరకై మీ కృతజ్ఞత స్తోత్రములు తండ్రి. నీ వాక్యము మోటుతనం నుండి విడిపిస్తుందంట ప్రభువా. నీకు స్తోత్రములు నా తండ్రి. నా దయగల ప్రభువా తండ్రి, నీ కృప మా మీద ఉంచమని ఈ ఆన్లైన్ ని మీరు ఆశీర్వదించండి. అనేక మంది పాపాలు ఒప్పుకుంటున్నారు. కొంతమంది ఒప్పుకోవడంలా నేను నీతిమంతురాలని, నాలో ఏ తప్పు లేదన్నట్టుకుంటున్నారు. తండ్రి, వీటి నుండి మీరు విడిపించండి. నీ వాక్యం మాట్లాడేటట్టు చేయండి. నీ కృపను ఉంచమని ఈ బీద ప్రార్థన, కొద్ది విన్నపములు నీ సన్నిధికి చేర్నిమని అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డ కొరకు అడుగుచున్నాను తండ్రి. ప్రభా, ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో చేతులు పెట్టుకున్నప్పుడు ప్రభా, ప్రార్థించినప్పుడు మీరు ముట్టి స్వస్థపరుస్తారు. స్వస్థపరిచేది నేను కాదు, వాళ్ళ విశ్వాసము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసము లేకపోతే మరి వాక్యము చదివినప్పుడు విశ్వాసం కలుగుద్ది, మీ గురించి విన్నప్పుడు విశ్వాసం కలుగుద్ది. వినడానికి ప్రభా సహాయం దయచేయండి. చాలా మంది నాకు విశ్వాసం లేదు అంటున్నారు, కానీ ప్రభా వినుట వలన విశ్వాసం కలుగుననుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుననుంది. కాబట్టి ప్రభా, ఈ వాక్యం చదివినప్పుడు ప్రభా మాకు విశ్వాసం కలుగుద్ది. చదవడానికి మనసంతా పెట్టి చదవడానికి సహాయం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డని ప్రభా మీ గాయబడిన హస్తంతో ముట్టండి ప్రభా. మీరు పొందిన దెబ్బల్ని బట్టి వాళ్ళకి స్వస్థత, విడుదల క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.